నమస్తే. నేను ఆదిత్య. ఈరోజు మనతో పాటు రేవంత్ చిలమల్ గారు ఉన్నారు. సో, యాక్చువల్‌గా నాకున్నటువంటి కొన్ని పర్సనల్ డౌట్స్ అంటే ఫైనాన్షియల్‌గా మనకొచ్చే ఇన్‌కమ్‌ని ఈఎంఐలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? ఆ ఉన్న అమౌంట్‌తోని మనం లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి? ఈ అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నా ఫ్రెండ్‌కి ఎప్పటినుంచో ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలని ఉంది. సో, ఓకే. ఊర్లో సొంత ల్యాండ్ ఉండడంతో ఒక డ్రీమ్ హౌస్‌నైతే కట్టుకున్నాడు. బట్ హౌస్‌కి తను అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువైపోయింది. ఇల్లంటేనే అట్లుంటది. ఎగ్జాక్ట్‌లీ. అంటే అంటారు కదా! ఇల్లు కట్టి చూడు, పెళ్లి పెళ్లి చేసి చేసి చూడు చూడు. అని. అవును. సో, ఎగ్జాక్ట్‌గా ఆయన ఒక 50, 60లో అయిపోద్ది అనుకున్నాడు. బట్ అరౌండ్ 1 సీఆర్ వరకు అబ్బో! అయింది. ఆ! సో, బట్ ఆయన ఇన్‌కమ్ సోర్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ ఒక 2 లాక్స్ వరకే వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు తను నాకు కాల్ చేసి ఈ 2,00,000ని నేను ఈఎంఐలు ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఆ! అండ్ నాకు నచ్చినట్టుగా నా లైఫ్‌ని నేను ఎలా లీడ్ చేసుకోవాలి? అంటే ఫ్యామిలీ లీడ్ చేయాలంటే డెఫినిట్‌గా చాలా ఉంటాయి ఖర్చులు. అవును. సో, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఏంటని నన్ను ఫోన్ చేసి మరీ అడిగాడు. ఓకే. సో, దీనికి మీరైతే కరెక్ట్ అనిపిస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఆయన లోన్ ఎంత తీసుకొనుంటారు? ఐ థింక్ తన దగ్గర సేవింగ్స్ ఒక 30 లాక్స్ వరకు ఉన్నాయి. అచ్చా! సో, సో, ఇంకొక 70 30 వరకు వెళ్దాము అనుకున్నాడు. ఓకే. బట్ కానీ 70 70 ఎక్స్‌ట్రా. అయిపోయింది. 70 లాక్స్ లోన్‌కెళ్ళుంటారు. అవును. ఓకే. ఆయన వయసు ఎంత ఉంటుంది అప్రాక్స్? అట్ 32. 32 ఏజ్. పిల్లలు? పిల్లలు ఇంకా లేరు. పిల్లలు లేరు. సో, పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలి. యెస్. న్యూలీ మ్యారీడ్. మ్యారీడ్. న్యూలీ మ్యారీడ్. యాహ్! వండర్‌ఫుల్. ఓకే. సో, ఇక్కడ కొన్ని కేసెస్ చెప్తా. సహజంగా ఇల్లు అనేది సహజంగా పర్టిక్యులర్‌గా ఒక చిన్నప్పటి నుంచి సొంత ఇల్లు లేదు అనంటే, నేను సంపాదించిన తర్వాతైనా వెంటనే నా పేరెంట్స్ కోసమో, లేకపోతే ఊర్లో పరువు కోసమో, ఏదో ఒక రీజన్ అవును. ఇంటి మీద ఒక ఎమోషన్ బిల్డ్ అయితది. ఏమీ లేని దాంట్లో నుంచి పుట్టుకొచ్చేది అది సహజంగా. కాకపోతే ఏమవుతుందనంటే, ఇక్కడ ఏమీ లేదు అన్న దాంట్లోంచి పుట్టుకొచ్చిన దీన్ని ఎమోషన్ అని మాత్రమే నేను పిలుస్తాను. ఎమోషనల్‌గా తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్ లైఫ్స్‌ని అప్‌సైడ్ డౌన్ చేస్తూ ఉంటాయి. అవును. ఇప్పుడు 60 లాక్స్ వరకు లోన్ తీసుకున్నారు అనంటే నాకు అప్రాక్సిమేట్‌గా 50,000 వరకు ఈఎంఐ అనేది వస్తూ ఉంటుంది. ఓకే. సాలరీ ఎంత అన్నారు? 2 2 లాక్స్ లాక్స్ వరకు వస్తుంది. గుడ్ థింగ్ ఏంటి అనంటే ఆయన సాలరీ కొంచెం బెటర్. అండ్ ఇక్కడ ఇంకో ప్రాబ్లమ్ ఏంటంటే సాలరీ అనేది తనకి ఫిక్స్‌డ్‌గా లేదు. ఓకే. అంటే వేరియబుల్ అది. ఒక నెల ఇట్స్ డిపెండింగ్ ఆన్ తన వర్క్‌ని బట్టి. ఒక అచ్చా! నెల 1,50,000 వస్తుంది. ఓకే. ఒక నెల 2 లాక్స్ వస్తుంది. ఒక నెల 1 లాకే వస్తుంది. సో, అదే మేజర్ ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఇక్కడ. ఓకే. వేరియబుల్. ఓకే. యాహ్! వేరియబుల్ పే. సో, బేసిక్‌గా 1.5 లాక్ యావరేజ్ అనుకుందాం. యాహ్! 50,000 పోను రూ. 1,00,000 దాకా నాకి మిగులుతున్నాయని అనుకుందాం. అవును. 50,000 ఈఎంఐ కట్టంగా రూ. 1,00,000 మిగులుతుందని అనుకుందాం. ఆ రూ. 1,00,000 ఎంత తక్కువ వేసుకున్నా గాని ఒక రూ. 50,000 వాళ్ళ పైన ఖర్చులు వస్తూనే ఉంటాయి. సహజంగా ఇక్కడ ఏమవుతుందంటే అండి, నాకు 1,50,000 దాకా డబ్బులు వస్తున్నాయి కదా! 50,000 కదా ఈఎంఐ. నేను 50,000 కట్టేయంగా 1,00,000 మిగులుతుంది కదా! నేను అందులో ఫ్యామిలీని లీడ్ చేసుకుంటే ఇంకా మరి కొంత ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా పెట్టొచ్చు అని చెప్పి సహజంగా ప్లాన్ చేసుకుంటాను. కానీ ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటి అనంటే, అతను ఎవరైతే మీ ఫ్రెండ్ ఉన్నారో ఆయన ఇంకా జీవితాన్ని చూడలే. ఇంకా పిల్లలు పుట్టలే. ఖర్చులు ఎలా ఉంటాయి అనేది తెలీదు. ఎడ్యుకేషన్ అనేది ఎట్లా ఎవాల్వ్ అవుతుందో ఐడియా లేదు. ఐడియా లేని దాంట్లో నుంచి అజంప్షన్స్‌లోకి వెళ్ళి నేను చేసుకోగలుగుతాను అనేది ఫస్ట్ ఒక అడుగు వేసేస్తాను. అడుగు వేసిన తర్వాత దాని బ్యాక్ స్టెప్ అయితే తీసుకోలేము. ఇక్కడ నుంచి మనం అసెట్స్‌ని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటూ పోవడమే. ఇంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు. రేపు పిల్లలు పుడతారు. ఒకళ్ళో ఇద్దరో పిల్లలు పుడతారు. ద సాడ్ రియాలిటీ ఏంటంటే ఎడ్యుకేషన్ కాస్ట్ అనేది హైయెస్ట్ ఇన్‌ఫ్లేషన్‌తో పెరుగుతూ ఉంటది. ఓకే. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఆ స్కూల్‌కి వెళ్ళుంటే మంచి స్కూల్ అంటే 5,000, 6,000, 7,000 సంవత్సరానికి ఉండేది ఫీజు. నెలకు 500, 1,000 మించి ఉండేది కాదు. ఇప్పుడు ఊర్లలో స్కూల్‌కి వెళ్ళినా కానీ 50,000, 60,000, 70,000 స్కూల్ ఫీజు అనేది యావరేజ్‌గా ఉంటుంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో అయితే దాదాపుగా 1,00,000 నుంచి 2,00,000 రూపాయల దాకా స్కూల్ ఫీజు అనేది ఉంటుంది. ఈజీగా. సో, అది హ్యూజ్ ఇన్‌ఫ్లేషన్. అదే ఈయనకి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ పిల్లలు స్కూల్‌కి వెళ్ళే టైంకి అది ఎంతకు పెరుగుతుంది అని ఇంకా పిల్లలు పుట్టలే. పిల్లలు పుట్టాక 4 ఏళ్ళు ఆగాలి స్కూల్‌కి వెళ్ళటానికి. రైట్? ఇప్పుడు రూ. 1,00,000 ఉందని అనుకుందాం బేస్ కేస్ సినారియోలో. 5 ఏళ్లలో వాళ్ళ పిల్లలకు సంబంధించిన స్కూల్ ఫీజు 1,50,000 అవ్వచ్చు, 1,60,000-1,70,000 కూడా అవ్వచ్చు. ఓకే. సో, 1,50,000 వేసుకున్నా కానీ 99,000 పర్ మంత్ ఆయనకి ఎక్స్‌పెండిచర్ అడిషనల్‌గా యాడ్ అవుతుంది. ఓన్లీ స్కూల్ ఫీజ్ అవును. ప్లస్ ఆ పిల్లవాడికి సంబంధించిన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ డాన్సో, స్విమ్మింగో, క్రికెటో ఏదో నేర్పుతూ ఉంటారు కదా కరిక్యులర్ యాక్టివిటీస్ అవును. ఎక్స్ట్రా. మళ్ళీ దానికి ఒక 5,000-6,000 ప్లస్ ఆ అబ్బాయికి సంబంధించిన బట్టలో లేకపోతే ఇవన్నీ కలిపి 15,000 అవుతాయి. యావరేజ్ ఎస్టిమేషన్ పర్ కిడ్ ఇప్పుడున్నది 15,000 నెలకి. ఓకే. ఇంటికి వచ్చేసరికి గ్రాసరీస్కి వీటన్నిటికీ యావరేజ్గా ఒక 20,000 ఖర్చు అవుతున్నాయి అని అనుకుందాం. ఓకే. ఆ పైన మనకి 15,000, 35,000 ఖర్చు అవుతున్నాయి అనుకుందాం. ఆ పైన వాళ్ళకి ఇన్సూరెన్సులు మళ్ళీ అసలు ఫస్ట్ థింగ్ మీ ఫ్రెండ్ ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకోకపోయి ఉంటే ఆయన జీవితంలో మొదటగా చేయాల్సింది ఏంటంటే వీటన్నిటికంటే ముందు ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పాలి. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి ఎర్నింగ్ 1,50,000 ఏదో డబ్బులు వస్తున్నాయి కాబట్టి 50,000 కడుతున్నారు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగితే, అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగితే ఆ ఈఎంఐ ఎవరు కడతారు? ఇల్లు ఆక్షన్‌కి వెళ్తుందా? వెళ్తుంది. నిన్న మొన్ననే ఇన్‌స్టాగ్రామ్‌లో చూసా 3 ఈఎంఐలు కట్టకపోతే 1,20,00,000 ఇల్లు 90 లక్షలకి ఆక్షన్‌కి వెళ్ళిపోయింది బెంగుళూరులో. ఇల్లు పోయింది. ఓకే. 3 నెలలు కట్టలేకపోయాడు అబ్బాయి.
ఏదో శాలరీ ఫ్లక్చువేషన్స్, ఏదో జాబ్ చేంజ్, ఏదో జరుగుండి ఉంటుంది, ఇల్లు పోయింది. ఒకవేళ అనుకోండి పర్సనే కనిపించకుండా ఏదైనా అయిపోతే మరి అట్లాంటప్పుడు ఇంటికి ఈఎంఐ ఎవరు కడతారు? సో ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి. హోమ్ లోన్కి ఇన్సూరెన్స్ ఉంటే ప్రాబ్లం లేదు. లేదు అని అంటే ఫస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత తీసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆయన లోన్ ఎంత ఉంది, 70 లక్షల లోన్ ప్లస్ భవిష్యత్తులో ఈయన లేకపోయినా కానీ ఇల్లు గడవాలి అని అంటే ఎంత అవసరం పడుతుందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా నెలకు వచ్చేసరికి ఒక 50,000 రూపాయలు 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. ఆ 70,000 రూపాయలు మనకు నెలకి ఎఫ్డీలో వేసుకున్న రావాలి అని అంటే మన దగ్గర దాదాపుగా 1,40,00,000 రూపాయలు ఉండాలి. 1,40,00,000 ప్లస్ 70 లక్షలు ఎంతైంది ఇక్కడికి? 2,10,00,000. అంటే 2.5 కోట్లకి టర్మ్ ఇన్సూరెన్స్ ఫస్ట్ తీసుకోవాలి. ఎందుకు? రిస్క్ జోన్, ఏదన్నా జరిగితే ఇల్లు పోద్ది, ఫ్యామిలీ ఎంత ఏమైపోవాలి, మరి మళ్ళీ పిల్లల చదువులు బోల్డ్ ఎంత ఉన్నాయి, పైన చేయాల్సినవి అవన్నీ. సో ఫస్ట్ అది. సెకండ్ రిస్క్ ఏముంటుందంటే వీళ్ళ లైఫ్లో ఇప్పుడు ఎంగేజ్ కాబట్టి అంత బాగానే ఉన్నట్టుగా కంటికి కనిపిస్తుంది అంతే. అనుకోకుండా ఏదన్నా హాస్పిటలైజేషన్ జరిగింది అనుకోండి, ఇంకా పెద్ద డిజాస్టర్ జీవితంలో. అది ఇంక అంతకు మించిన డిజాస్టర్ ఇంకోటి ఉండదు. మెజారిటీ ఆఫ్ ద ఫ్యామిలీస్ రోడ్డును పట్టడానికి కారణం ఒక మెడికల్ బిల్. నార్మల్గా ఏదో చిన్న చితక ప్లాండ్ ఆపరేషన్స్ అంటే 2 లక్షలు 3 లక్షలు అయిపోతాయి. అసలు దానికైతే అసలు హెల్త్ ఇన్సూరెన్సే అవసరం లేదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఏదైనా పెద్దది అనుకోండి, పెద్ద స్థాయిలో ఏదైనా ఇప్పుడు ఏజ్కైనా అన్నీ వస్తున్నాయి. సో ఏదైనా పెద్దది జరిగింది అనుకోండి, 25-30 లక్షలు 40 లక్షలు 50 లక్షలు కూడా అవుతాయి. మరి అప్పుడు ఏం చేస్తారు? ఇల్లు అమ్మేసుకుంటామా, పొలం అమ్మేసుకుంటామా కదా? అప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే మీ దగ్గర ఇంకో హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఫస్ట్ ఈ 2 సాలిడ్గా ఉండాలి. అసలు ఈ 2 లేనివాడు పెట్టుబడి పెట్టడానికి అసలు ఎలిజిబుల్లే కాదు. ఎక్కడ పెట్టుబడి పెట్టకూడదు. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఇన్వెస్ట్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్. ఫస్ట్ హెల్త్ టర్మ్ ప్రాపర్గా పెట్టుకోండి. ఈ 2 ఉన్న తర్వాత నెక్స్ట్ భవిష్యత్తును ఎస్టిమేట్ చేయడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు ఏముందిలే నాకు, సరే ఖర్చులన్నీ పోను, రేవని చెప్పాడు 70,000 ఖర్చు అయిపోద్దిలే, పిల్లలది అంతా కలిపి ఇంకో 30,000 మిగులుతున్నాయి కదా, 30,000 అంటే చాలా పెద్ద అమౌంట్, నేను చాలా చేయొచ్చు అని అనుకుంటాడు. కానీ విషయం ఏంటి అంటే 30,000 తోటి ఏమీ చేయలేరు జీవితంలో. ఐ విల్ టెల్ యూ ద రియాలిటీ. ఇప్పుడు స్కూల్ ఫీజు అంటే ఇతనికి ఎర్నింగ్ ఏజ్ ఉంది కాబట్టి సంపాదిస్తున్నాడు, ఓకే. ఇప్పుడు 32 ఏళ్ళు 33 ఏళ్ళకి అబ్బాయికి పిల్లవాళ్ళు పుట్టారు అని అనుకున్నా కానీ ఆ పిల్లోడు ఇంజనీరింగ్కి వచ్చేసరికి అతని వయసు దాదాపు 50 సంవత్సరాల వయసు వచ్చి ఉంటుంది కదా. 50 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత శాలరీ హైక్స్ ఉండవు, అసలు జాబ్కే గ్యారంటీ ఉండదు, అసలు మారుతున్న టెక్నాలజీకి అయితే అసలు ఏ గ్యారంటీ లేదు, ఏది ఎటైనా పోద్ది. మరి 50 సంవత్సరాల వయసుకి మీ పిల్లోడు ఇంజనీరింగ్కి వస్తే ఈ రోజు మంచి కాలేజీలో ఇంజనీరింగ్ చేయాలంటే 25-30 లక్షలు. మరి మీ అబ్బాయికి ఇంజనీరింగ్ చేయాలంటే అప్పుడు 10 లక్షలు. ఏం 10 లక్షలు అండి? ఇప్పుడు 30-40 లక్షలు. ఇప్పుడు ఇంకెక్కువ వద్దండి, ఇప్పటికే 30 లక్షలు. సింపుల్ చెప్తా లెక్క. ఇప్పుడు 10% ఇన్ఫ్లేషన్ వేసుకుందాం. 10% ఇన్ఫ్లేషన్ వేసుకుంటే మనము 40 లక్షలు ఎవ్రీ 7 ఇయర్స్కి 8 ఇయర్స్కి డబుల్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు అబ్బాయికి ఇంకా 18 సంవత్సరాలు టైం ఉందని అనుకుందాం. సో ఇక్కడ ఏమవుతుంది, 2 సార్లు ఆల్మోస్ట్ డబుల్ అవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది దానికి. 2 సార్లు డబుల్ అంటే ఎంత అవుతుంది? 80 + 80 1,60,00,000 అవుతుంది ఇంజనీరింగ్ కాస్ట్. ఒక ఎంబీబీఎస్ లాగా అయిపోతుంది ఇంకా ఈ రోజు. అసలు మరి ఒకప్పుడు ఎంబీబీఎస్ బి కేటగిరీ సీట్ వస్తే 10 లక్షలు అండి. ఈ రోజు ₹1,00,00,000 బి కేటగిరీ సీటు. బీ క్యాటే, డొనేషన్ లేవు, ఓన్లీ బీ క్యాట్ కాలేజ్ ఫీజు. మరి అసలు అప్పటికి మర్చిపోండి, మెడిసిన్ ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. నేను జస్ట్ ఇంజనీరింగ్ చెప్తున్నా, 1,50,00,000 నుంచి 1,60,00,000 ఖర్చు అవుతుంది. మరి 1,50,00,000 నుంచి 1,50,00,000 రూపాయలు ఎట్లా ఖర్చు పెడతారు? 1,50,00,000 రూపాయలు మీ దగ్గర జేబులో ఉండాలి కదా మరి అబ్బాయిని చదివించాలి అని అంటే. మరి 1,50,00,000 రూపాయలు మీరు రానున్న 15 సంవత్సరాల్లోనే అక్యుములేట్ చేయాలి అని అంటే కేవలం దానికోసమే దాదాపుగా 25,000 ఎస్ఐపి చేయాలి. 22,000 నుంచి 25,000 ఎస్ఐపీలు చేయాలి జస్ట్ అబ్బాయి ఎడ్యుకేషన్కి. అబ్బాయికి పెళ్లి చేయాలి, మళ్ళీ దానికి 1,00,00,000 ఖర్చు అవుతుంది. మెయింటెనెన్స్ ఒక అబ్బాయి కోసమే మీరు 18 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి 3 కోట్లు పక్కన పెట్టాలి. 3 కోట్లు. మరి 3 కోట్లకి ఎంత ఎస్ఐపీలు చేయాలి? నార్మల్ సింపుల్ ఫార్ములా ఒకటి ఉంటుంది, 15,000 రూపీస్ 15% రిటర్న్తో 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే ₹1,00,00,000 అయింది అని. దాని లెక్కతో 15 సంవత్సరాలతో 3 కోట్లు అక్యుములేట్ చేయాలని క్యాలిక్యులేట్ చేయండి. దాంతో 45,000 అబ్బాయి అంటే వాళ్ళ కొడుకు కోసం చేయాలి. మరి ఈయన దీన్ని బతుకుతాడు? మరి రిటైర్ అవుతాడు కదా. రిటైర్ అయినప్పుడు ఏం చేస్తారు? మరి ఫ్యామిలీ అంత ఉంది కదా, మరి లైఫ్ స్టైల్ కూడా పెరుగుద్ది కదా. ఇప్పుడు నెలకు వచ్చేసరికి ఆయనకి ఇప్పుడు 70,000 ఖర్చు అని మనం ఎస్టిమేట్ చేసుకుంటే ఆయనకి 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఖర్చు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? ఒక ఉదాహరణ ఎస్టిమేట్ జస్ట్ మీ ఊహ చెప్పండి. ఇప్పుడు ప్రతి 10 సంవత్సరాలకి ఇంటూ 3x అవుద్ది. ప్రతి 10 సంవత్సరాలకి ఇంటూ 3x. ఇప్పుడు 70,000 అంటే 2,10,000 రూపాయలు అవుతుంది ఇన్ నెక్స్ట్ 10 ఇయర్స్ ఎక్స్పెండిచర్. కావాలనంటే ఇక్కడి నుంచి 10 ఏళ్ళు బ్యాక్ వేసుకోండి. ఇక్కడి నుంచి 10 ఏళ్ళు బ్యాక్ వేసుకుంటే గట్టిగా 15,000 బతికేసేవాళ్ళు అందరూ.
15-20 వేలు బతికేసేవాళ్ళు. ఇప్పుడు అది వాళ్ళకే 70,000 అవుతుంది. ఎన్ని టైమ్స్ పెరిగింది, రైట్? ఇప్పుడు మరి 70,000 ఉన్న వాళ్ళకి సరే బేస్ కేస్ సినారియో అండి, డబల్ అయ్యింది అనుకోండి, 1,50,000. ఆయనకి ఇంకొక 10 ఏళ్ళు టైం ఉంది. ఆ తర్వాత కూడా 3 లక్షలు, నెలకి 3 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, రైట్? 3 లక్షలు 20 సంవత్సరాలకైనా సంపాదించాలి అని అంటే మళ్ళీ దానికోసం కనీసం ఒక 50,000 ఎస్ఐపీలు చేసుకోవాలి. దానికి 6 కోట్ల కార్పస్ కావాలి, 6 కోట్లు అక్యుములేట్ చేయాలి. 6 కోట్లు అంటే చిన్న విషయం కాదు. అదే కదా. మరి ఆయనకు వచ్చే శాలరీ ఇప్పుడు సరిపోతుందా? సరిపోవట్లేదు. దెర్ ఈజ్ నో వే. సో ఇక్కడ ఎవరికైనా ఫస్ట్ ఏం చెప్తామనంటే, మీరు మ్యూచువల్ ఫండ్లో పెడతారా, ఎక్కడ పెడతారా అంత పక్కన పెట్టండి. ఇప్పుడు ఆ 1,50,000 శాలరీని 3 లక్షలు చేయడానికి మీరు ఏదన్నా కెరియర్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే 3 లక్షలు అయితే ఫస్ట్ అది చూడండి. ఎందుకు మరి డిలే అవుతుంది కదా నా ఇన్వెస్ట్మెంట్ అని అంటే, ముందు శాలరీ పెరిగింది అనుకోండి, డబల్ ద స్పీడ్తో ఇన్వెస్ట్ చేయగలుగుతారు. మహా అయితే సంవత్సరం డిలే అవుద్ది. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మీరు గట్టిగా 30,000, 3 లక్షల జీతం అయ్యాక ఇన్వెస్ట్ చేస్తే 1,30,000 చేయగలుగుతారు. 1,30,000 ఇంక ఎక్కువ కూడా 1,50,000 చేయగలుగుతారు. ఇప్పుడు వచ్చే 1,50,000 ఖర్చులకు వదిలేసిన ఇంకో 1,50,000 చేయగలుగుతారు స్ట్రైట్ అవే. ఇప్పుడైతే 30,000. సో ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ముందు 30,000 తీసుకెళ్ళి మీ కెరియర్ మీద ఇన్వెస్ట్ చేయాలి. కెరియర్ మీద ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు పెరుగుతాయి, ఇటు శాలరీ పెరుగుతుంది, శాలరీ పెరిగితే ఇన్వెస్ట్మెంట్ పెరుగుద్ది. ఫాస్ట్గా మీరు ఆ టార్గెట్స్ని అక్యుములేట్ చేయడానికి అవకాశం దొరుకుద్ది. ఇదంతా ఒక పిల్లోడి కేసు అయితే, 2 పిల్లలు ఉంటే అసలు ఇక మనం చెప్పలేం. సో ఫస్ట్ లెవెల్లో టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, కెరియర్ గ్రోత్, ఈ 3 మీద ఫోకస్ పెట్టి తర్వాత వచ్చే ప్రతి రూపాయిని మళ్ళీ నేను అక్కడ ఇక్కడ ల్యాండ్ కొంటాను అన్న దానికంటే కూడా ముందు పిల్లల భవిష్యత్తు కోసం, మీ రిటైర్మెంట్ కోసం ఏదైతే ఉపయోగపడుతుందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటే అది రిటైర్మెంట్కి పనిచేయదు. అగ్రికల్చరల్ ల్యాండ్ మీ పిల్లల చదువులు చెప్పడానికి పనిచేయదు. ఇవేవి కూడా మీ పిల్లల చదువులకు కానీ దేనికి పనిచేయవు. మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటే చెప్తాం ఎప్పుడు అంటే, అంత రిటర్న్ ఇచ్చేది ఇంకోటి లేదు మార్కెట్లో. ఇప్పుడు 12-15% రిటర్న్ ఇచ్చేది ఏ ల్యాండ్ కూడా ఇవ్వదు. ఒక మ్యూచువల్ ఫండ్ ఇస్తుంది, సెక్యూరిటీ ఎక్కువ, హై సెక్యూర్డ్, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది ఇండస్ట్రీ. సో ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది నీదంటానికి గ్యారంటీ లేదు. మ్యూచువల్ ఫండ్ కొంటే అది నీదంటానికి గ్యారంటీ ఉంది. సో బేసిక్గా అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, రిటర్న్స్ ఉంటాయి, ఇంత బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఉంది, అండ్ లిక్విడిటీ. ఇప్పుడు ల్యాండ్ అమ్మాలి అంటే ఓవర్ నైట్ మీరు అమ్మగలుగుతారా? అమ్మలేరు. 6 నెలలు పట్టుద్దో, సంవత్సరం పట్టుద్దో, 2 నెలలు పట్టుద్దో తెలియదు. మ్యూచువల్ ఫండ్ 2 రోజుల్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయి. దట్ ఈస్ ద బ్యూటీ. సో నిదానంగా కొద్దిగా ఒక ఎస్ఐపి రూపంలో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా మంత్లీ ఈఎంఐ ఎట్లయితే కట్ అవుతుందో అట్లనే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కూడా డబ్బులు కట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటే దెన్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆయన లైఫ్ స్టేబుల్ అవుతుంది. సో ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ జనరేషన్ వాళ్ళు రిటైర్మెంట్ అనేది ఒక నైట్ మేర్లా తయారవుతుంది. ఎవరు కూడా రిటైర్మెంట్కి ప్రిపేర్ కాలే. గత జనరేషన్స్లో రిటైర్మెంట్ అంటే పిల్లల్ని చదివిస్తే వాళ్ళే రిటైర్మెంట్, వాళ్ళే చూసుకుంటారు. ఇది ఉందా నెక్స్ట్ జనరేషన్కి? అసలు ఇప్పటికీ గ్యారంటీ లేదు. భవిష్యత్తు ఎవరి దారి చూసుకోవాలి కదా. ఒకవేళ మీరు పిల్లల మీద డిపెండ్ అవ్వాలనుకుంటే మీరు వాళ్ళు భారమైనట్టే కదా. ఇంత పెరుగుతున్న ఖర్చులు, ఇంత పోటీ ప్రపంచంలో వాళ్ళు ఇంకా మిమ్మల్ని చూసుకోవాలి అని అంటే మరి వాళ్ళకి భారమేగా మీరు. మరి మీకు సంబంధించిందన్న మీరు చూసుకోవాలి కదా. వాళ్ళకేమి ఇవ్వకపోయినా ఆస్తి, మనం ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో ఆస్తి క్రియేట్ చేయడం గురించి మాట్లాడలే, బతకడం గురించి మాట్లాడుతున్నాం. అది డిఫరెన్స్. సో నిదానంగా స్టెప్ బై స్టెప్ అండి. ఫస్ట్ అయితే కెరియర్ గ్రోత్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. 1,50,000 శాలరీతో మనకి ఏం చేయలేము, శాలరీస్ని ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయగలుగుతాం దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత ఏదన్నా ఫస్ట్ టర్మ్ హెల్త్ తీసుకోమనండి. అంటే ఫ్యూచర్లో రాబోయే ఖర్చులకి భయపడడం కంటే కూడా ఇలాంటి ప్లానింగ్ ఉంటే బాగుంటుంది. ప్రిపేర్. అంతే. సో చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.